బాగున్నా సార్. ఏలూరు జిల్లాకి నూతనంగా వచ్చిన ఎస్పీ గారిని కలవటం జరిగింది. మరికి జిల్లాలో వారు వచ్చారు, వారిని కలిసి నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు, దెందులూరు నియోజకవర్గంలో ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి ఏంటి అనేది వారికి వివరించడం జరిగింది. తప్పకుండా లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. డెఫినెట్గా అన్ని విధాలా కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే విధంగా చూస్తానని వారు కూడా చెప్పారు. తప్పకుండా డెఫినెట్గా లా సపోర్ట్ చేస్తుంది. ఎవరు ఎక్కడ గొడవలు పడకుండా ఎటువంటిది లేకుండా మేము లా అండ్ ఆర్డర్కి మేము పూర్తిగా సపోర్ట్ చేస్తాం. నేనే కాదు, మా పార్టీ కానీ మా కార్యకర్తలు గారు అందరం కూడా సపోర్ట్గా ఉంటాం. డెఫినెట్గా మేము కూడా లా అండ్ ఆర్డర్కి సహకరిస్తాము, పోలీస్ వారికి సహకరిస్తాము. ఎటువంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి మా వంతు కృషి మేము చేస్తాం. మా సైడ్ నుంచి కూడా ఎప్పుడు కూడా వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ని విధాలు కూడా వాళ్ళకి అండగా ఉంటాం అన్నది వారికి తెలియజేయండి. సార్ మీరు గృహం వద్ద రాత్రి నుంచి కూడా కొంతమంది వ్యక్తులు చూసి కొంచెం అల్లర్లు సృష్టిస్తున్నారని చెప్పి, అంటే ఏదో ఇష్యూ మీద ఏదో ఇంటి మీదకి రావాలని కన్నా అబ్సల్యూట్లీ ఇప్పుడు ఏం జరగలేదు కదా, ఇన్సిడెంట్స్ ఏం లేవు. డెఫినెట్గా ఏదో ఇంటి దగ్గర అది జనరల్గా పొలిటికల్గా వచ్చేసరికి ఏదో ఒక విధంగా అట్మాస్ఫియర్ని స్పాయిల్ చేయాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. డెఫినెట్గా దెందులూరు నియోజకవర్గంలో పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉండాలనే కోరుకునేటువంటి వ్యక్తులు. గత 5 సంవత్సరాలు కూడా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంది. రాబోయే కాలంలో కూడా పీస్ఫుల్గా దెందులూరు ఉండాలి. డెఫినెట్గా ఈరోజు వారికి ఆపర్చునిటీ వచ్చింది. మేము 5 సంవత్సరాల పాటు ప్రజలు మమ్మల్ని దీవిచ్చారు, మమ్మల్ని ఆశ్రదించినప్పుడు వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చింది. చూస్తాం. విల్ వెయిట్ ఫర్ 2 years. మాకు అంత తొందర ఏముందన్న, ఇప్పుడు అంత కంగారు ఏముంది? ఈరోజు ఇప్పుడు 2 నెలలే కదా, ఇంకా 2 సంవత్సరాలు అవన్నీ అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదు అని అప్పుడు కదా మేము కామెంట్ చేయాల్సింది. ఇప్పటి నుంచే మేము కామెంట్ చేస్తే అది తొందరపాటు చర్య అవుతుంది తప్ప ఏముండదు. డెఫినెట్గా 2 years వెయిట్ చేసి చూస్తాం. ప్రజలు ఈరోజు వాళ్ళకి అవకాశం ఇచ్చారు, వారిని డెఫినెట్గా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయమనండి, మాకంటే బాగా చేయమనండి, సంతోషిస్తాం కదా. ఈరోజు నియోజకవర్గం మంచి జరుగుతుంది, నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అంటే సంతోషించే మొదటి వ్యక్తి నేనే. డెఫినెట్గా ఈరోజు దానికి అవకాశం వచ్చింది. ప్రభాకర్ కూడా అదే చెప్తూ ఉన్నా, నీకు చక్కటి అవకాశం వచ్చింది, ప్రజలు మళ్ళీ ఆశీర్వదించారు, చక్కగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి. ఎవరు కాదంటూ ఉన్నారు? ఈరోజు పోటీ పెట్టి మేము గతంలో మీరు చేసిన దానికంటే, మేము మొన్న చేసిన దానికంటే ఇంకా బాగా అభివృద్ధి చేయండి. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంది కదా. 2 years పాటు మేము కానీ మా కార్యకర్తలు కానీ అది మీరు ఏం చేస్తున్నారు ఏంటి అని మేము కూడా చూస్తాం. ఆ తర్వాత ఈరోజు మేము విమర్శించగలుగుతాం తప్ప ఇప్పటికిప్పుడు 2 నెలల్లో ఇప్పుడు నేను విమర్శించాల్సినటువంటి అవసరం లేదు. లెట్ ద గవర్నమెంట్ టేక్ ఇట్స్ ఓన్ టైమ్ అండ్ లెట్స్ సీ హౌ ఇట్ హ్యాపెన్స్.